హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ పులావ్ను చూపించబోతున్నాను. మిల్ మేకర్ పులావ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోనికి ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2-3 సార్లు కడిగి వాటర్ పోసి 30 మినిట్స్ నానబెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోనికి 7-8 పచ్చిమిర్చీలను, అల్లం వెల్లుల్లిని వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని 2 స్పూన్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ను పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కట్ చేసిన టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయ్యాక ఇందులోనే మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్టును వేసుకొని ఒకసారి కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని వేడి వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్లను వాటర్ లేకుండా పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్లను వేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ను సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు నానబెట్టిన రైస్ను వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. 1 విజిల్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి చూడండి, రైస్ మంచిగా ఉడికింది. చూడండి, రైస్ పొడి పొడిగా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.